ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తారింట్లో కోడలి పిల్ల. అందరు ఎలా ఉన్నారని? మేమైతే బాగున్నాము. ఇప్పుడైతే పొద్దున్నే పైకి వచ్చాము. చల్లగాలికి ఎంత హాయిగా ఉంది, అసలు మనసుకు చెప్పలేని అంత ప్రశాంతంగా ఉంది. ఈ యొక్క మొక్కలను చూస్తూ ఉంటే, ఈ చల్లగాలికి చూస్తూ ఉంటే ఎంత బాగుంది అసలు. కింద ఏసీ వేసుకొని పడుకున్న ఆ యొక్క ఫీల్ అయితే రావట్లేదు. ఇక పూలు అయితే అన్నీ విచ్చుకున్నాయి. ఇదిగో నిన్న మనం సీతాఫల మొక్కని రీపాటింగ్ చేసాం కదా, నైట్ అయితే రీపాటింగ్ చేసేసి వెళ్ళిపోయాను. మళ్ళీ మార్నింగ్ వచ్చాను అనమాట. ఇప్పుడే వచ్చేటప్పటికి మొక్కను ఒకసారి చూద్దామనేసి చూస్తున్నాను. నైట్ సరిగా చూపించలేకపోయాను కదా, ఒకసారి చూడండి. పూతనైతే మంచిగా వచ్చింది. ఇవే అనమాట మనకి కాయగా కన్వర్ట్ అయ్యేది. నాకు ఈ యొక్క కాయలు చూడగానే చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేవాళ్ళం అనమాట. సమ్మర్లోనే కదా మనకు సీతాఫలాలు వచ్చేవి. కరీంనగర్ దగ్గర అనమాట వాళ్ళది. వాళ్ళ ఇంటి పక్కన మొత్తం అన్ని కొండలే ఉండేవి. అక్కడ మాత్రం మస్తు ఉండేవి కాయలు. అసలు ఇలాంటి చిన్న చిన్న కాయలతో తెంపుకొని ఆడుకునే వాళ్ళం అనమాట. అది నేచర్ ఇచ్చినటువంటివి కదా, మనం పెట్టకున్నా కానీ పడి మొలిసినటువంటి కాయలు ఉంటాయి చూడండి, అవి మొండికి మొలుస్తాయి, మంచిగా కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. మనం వాటిని తిని ఆస్వాదిస్తూ ఉంటాము. ఇప్పుడు మాత్రం మనం ఒక్క మొక్క పెట్టుకున్న ఆ యొక్క తృప్తి ఏంటంటే వేరుగా ఉంటుంది. ఇదిగోండి వంకాయలు కూడా వచ్చాయి, తెంపేసుకుందాము. అంతకంటే పెద్దగా అయితే కావట్లేవు. ఈరోజు వాటికి ఎరువు కూడా ఇచ్చేసుకుందాము. ఇంకొండు డాబా కూడా మొత్తం అంతా క్లీన్ చేయాలి. ఇవి నాకు మొత్తం తవ్వేసాయి అనమాట. మొత్తం క్లీన్ చేద్దామనేసి నిన్న వదిలేసాం. ఈ క్రూనింగ్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి ఊడ్ చేసుకుందాం అనేసి. ఇదిగోండి మనకి ఇది కూడా వచ్చేసింది, నువ్వులు నువ్వులు ఆవాలు కూడా వచ్చేసాయి. ఆవాలు కూడా తీసేసి ఈ మట్టి కూడా లూజ్ చేసి ఇంకా కొన్ని ఆవాలే వేసుకుందాము. ఆవాలు అయితే మంచిగా వస్తున్నాయి, ఆవాలు వేసేసుకుందాము. ఇదిగోండి నైట్ ఈ యొక్క ఆయిల్ క్యాన్స్ మనకి దగ్గర దగ్గర 5 years అవుతున్నట్లుంది. ఇంకా అవి లాస్ట్ స్టేజ్కి వచ్చేసాయని 3-4 ఏమో అక్కడ ఒకటి ఉంది, 4 ఏమో తీసేసి ఇంకోండి మన దగ్గర ఉన్నటువంటి గోధుమ పిండి ప్యాకెట్స్లోకి మార్చేసాం. అయితే దాంట్లో ఒకటేమో తీసేసినట్టున్నాను, ఇంకా అవసరం లేదనేసి దీంట్లో ఉన్నటువంటి ఇది కూడా పెట్టేసుకునేది ఒకటి మన దగ్గర లేదనమాట. అన్నీ తీసేసేది ఒకటే ఉంది. వామాకు ఉంటే బాగుంటుందని. తులసి మొక్కలు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. అదేంటో ఇంట్లో రోజు మన దేవుడికి పూజ చేసే తులసి మొక్కలు మాత్రం తొందరగా పోతాయి. ఈ మొక్కలు అయితే ఎంత మంచిగా ఉంటాయి అసలు. ఇంకా వీటిలో మట్టి నిండుగా ఫిల్ చేసుకున్నాను, తీసేద్దాం అనుకున్నాయి. ఇవి కూడా చూసేటప్పటికి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉన్న వాటిని ఎందుకు తీసేయడము ఉండని అనేసి మట్టి నిండుగా నింపుకున్నాను. కొంచెం ఎరువు కూడా వేసేసుకున్నా. ఇదిగోండి దీంట్లో కూడా ఎరువు వేసేసుకున్నాను నిన్న. యాక్చువల్గా వీటిలో ఇవి ఉంటాయి కదా మనకి రెయిన్ లిల్లీస్ బాక్సెస్ పక్కన పెట్టేసి మట్టి కొంచెం లూజ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ ఒక్క రోజుకైతే ఇలా వదిలేద్దాం వీటిని, కోడి పిల్లలు తవ్వకుండా ఇట్లా పెట్టేసుకుందాము. ఎందుకంటే ఒకరోజు మంచిగా చూడండి మొక్క మంచిగా ఎదుగుతుంది, కానీ మిల్లీ బగ్స్ అయితే అసలు బతకనియట్లేవు చెట్టుని. కొత్త చిగురులు ఎంత మంచిగా వస్తున్నాయి. ఇలా కొత్త చిగురులు వచ్చాయి అంటే కాయలు కూడా మంచిగా వస్తాయి. అలా కాయలు వచ్చే లోపలే మొత్తం అంతా మిల్లీ బగ్స్ అయితే తినేస్తున్నాయి చెట్టుని. అందుకోసమని ఈరోజు నేను పొద్దున్నే ఇంట్లో వంట చేసుకొని ఇంట్లో ఇల్లు క్లీన్ అంతా చేసుకొని వచ్చేసాను. ఇదైతే రైస్ వైన్. ఈరోజు మొక్కలకి రైస్ వైన్ అయితే స్ప్రే చేసుకుందాము. ఈ యొక్క రైస్ వైన్ యొక్క యూజెస్ ఏంటంటే మొక్కకి ముఖ్యంగా మిల్లీ బగ్స్ బెడద అయితే తగ్గిపోతుంది. ఈ యొక్క రైస్ వైన్ అంటే ఏంటో కాదు, అన్నాన్ని మనం ఒక వారం రోజులు వాటర్లో వేసి నానబెడితే వచ్చేటువంటిదే రైస్ వైన్. దాన్ని ఫిల్టర్ చేసుకొని మొక్కలకి ఇచ్చేసుకుందాము. ఇదిగో మనమైతే మొక్కలకి ఇప్పుడు రైస్ వైన్ స్ప్రే చేస్తున్నాను. ఈ యొక్క రైస్ వైన్ అనేటువంటిది మొక్క మొత్తం తడిసేలాగా, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకోవాలి. అలా వారంలో ఒక 2 సార్లు 3 సార్లు చేసామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు నీమ్ ఆయిల్, ఎగ్ ఆయిల్స్ అలాంటివి స్ప్రే చేసుకుంటూ ఉంటే మొక్క అయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది. చిన్న మొక్క అయినా ఎంత మంచిగా ఉంది చూడండి. చిన్న కంటైనర్స్లో అయినా కానీ మనకి మొక్క మంచి ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి. మీకు చూపించాను కదా మన యొక్క సీతాఫల మొక్క, అది 5 లీటర్స్ క్యాన్లో ఉన్నటువంటిది. అది ఎంత మంచిగా పూత కాత వచ్చిందో. అంటే మనము పెట్టేటువంటి కంటైనర్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే తులసి మొక్క ఈ యొక్క మాజా బాటిల్లో ఉంది, ఎంత మంచిగా ఉంది చూడండి. ఇదైతే 1 లీటర్ బాటిల్లో ఉంది. ఇవి మనకి ఇవన్నీ కూడా 1 లీటర్ బాటిల్స్లో ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్, షో ప్లాంట్స్ అనమాట. ఎంత బాగున్నాయి. ఇది ఒక్కటే ఉంది మిర్చి ప్లాంట్, కానీ మంచిగా వస్తుంది. ఇవన్నీ కొన్ని మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏంటంటే మనకి చూడడానికి వాటి పువ్వులు కాయలు రాకపోయినా చాలా అందంగా ఉంటాయి చిన్న చిన్న కుండీలలో. ఇదిగోండి దీనికి కూడా కాయ వచ్చేసింది. ఇదిగోండి ఇది దీంట్లో ఉంది, దీంట్లో కాదు,
పక్క కుండీలు ఎక్కడ ఉంది ఇది, ఇదిగోండి. దీంట్లో ఉన్నటువంటి దానిమ్మ మొక్కకు చూడండి కాయ వచ్చింది. అది మనము పెట్టిన మొక్క అస్సలు కాదు, అది విత్తనాలు పడి వచ్చినటువంటి మొక్క. చూసారా, మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాల వల్ల మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. ఇప్పుడు అదేం కాయ నిలవదు, ఇంకో 1 ఇయర్కి నిలుస్తుంది అనమాట. ఇలా అన్ని మొక్కలకి మంచిగా స్ప్రే చేసుకుందాం. ఇలా నేను బాటిల్స్లో ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, నేను అక్కడ మంచిగా వాటికి పురుగులు వానపాములు తినేస్తూ ఉంటాయి. మనకి మొక్కలలో ఇలా బడ్స్ కూడా ఉండడం వల్ల మన మొక్కలకు పేస్ట్ రాకుండా ఉంటుంది అనమాట. నేను కిచెన్ వేస్ట్ ఎత్తి పెట్టేసుకున్నాను అనమాట. ఆ కిచెన్ వేస్ట్ బాక్స్ కింద పడేసి దాంట్లో ఉన్నంత ఏరేసుకుంటుంది. ఎందుకంటే ఈ విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేద్దాము. దీన్ని అన్ని మొక్కలకు కూడా ఉన్నంత వరకి దాన్ని ఏమంటారు, మాగిన పశువుల ఎరువు వేసాం. మళ్ళీ రోజు తెచ్చి వేసాము. ఇదిగోండి మొక్క చూడండి ఎంత మంచిగా కాత మీద ఉందో. పూత అయితే మంచిగా వచ్చేసి అన్ని పిందెలు వచ్చేసాయి. ఈ స్టేజ్లో లిక్విడ్ పోషకాలు ఇస్తూ మనము మాగిన పశువుల ఎరువు వేయాలి. వేసా కొంచెం నిన్న, మళ్ళీ నైట్ తీసుకొచ్చి వేసేద్దాం ఇంకొంచెం రిమైనింగ్ ఉన్నదంతా. మొక్కను నేను లూజ్ చేయలేదు, మొక్కను లూజ్ చేసి వేసుకోవాలి. ఇక నైట్ టైంలో ఇంకా చీకట్లు ఏం వేస్తాంలే అనేసి వేయలేదు అనమాట. అంటే ఎండలేమో చాలా ఉన్నాయి, పొద్దున్న దాకానేమో రాలేకపోతున్నాము. తొందరగా పైకి వచ్చేటప్పటికే చీకటి అయిపోతుంది. 5:30, 6కి అట్లా వస్తున్నాను. అప్పటిదాకా కూడా ఎండ ఉంటుంది, బాగా వడ వస్తుంది కదా. మళ్ళీ వడదెబ్బ తాకితే కష్టం. మొన్నటి దాకానే ఫీవర్ వచ్చింది అనేసి ఇంకా మరీ ఎండ ఎక్కువ ఉన్నప్పుడు రావట్లేదు అనమాట. ఇంక ఈవినింగ్ 9 టైంలో అఖిల్తో కిందికి వెళ్ళేసి షటిల్ ఆడుతున్నాను, కానీ వడ బాగా వస్తుంది. ఇక మామూడు ఏంటంటే ఆడుకుందామంటే సర్లేని కాసేపు వెళ్ళి ఆడుకుంటున్నాము. ఇదిగోండి మందార మొక్కనైతే మంచిగా వస్తున్నాయి పువ్వులు. రోజుకి మినిమం 10 పువ్వులు అయితే వస్తున్నాయి. ఇలా మంచి మొక్క మొత్తం తడిచేలాగా స్ప్రే చేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు అంజీర్ మొక్కకి ఇచ్చాం కదా, చెట్టు అయితే మనకి మంచిగా కాతలు ఉంది. ఇలాంటి టైంలో మనం లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి. ఇంకా మన తోటలో రావాల్సినటువంటి కాయలు ఇదొక్కటి. దీనికి కూడా మనం లిక్విడ్ పోషకాలు మంచిగా ఇస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది కాయలు. ఈసారికైనా మనము మన యొక్క అల్లనేరేడు చెట్టు కాయలు రావాలని ఆశిద్దాం. ఏదైనా కానీ మనం పాజిటివ్గా మనం వెళ్ళామనుకోండి, తప్పనిసరిగా ఏదో ఒక రోజు టైం పట్టినా కానీ ఫలితం అయితే వస్తుంది. ఇదిగోండి ఇది కూడా మనము మునగ చెట్టు కూడా రాదు ఇంకా చెట్టు తీసేద్దాను అని డిసైడ్ అయ్యే లోపల అప్పుడు వచ్చినాయి తెలుసా పూత. ఇంకా డిసైడ్ అయిపోయి ఇంక ఇది రావట్లేదు మునగ చెట్టు, ఇంకా మనము వేరే చెట్టు పెట్టేసుకుందాము అనుకున్నాను. ఆ లోపల అప్పుడు వచ్చిందన్నమాట. ఈ చెట్లన్నీ మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం అన్ని మొక్కలకి. ఇంకోండి ఇక్కడ ఉన్నటువంటి దానిమ్మ మొక్క కూడా స్ప్రే చేద్దాము మంచిగా. దీనికి కూడా కాయలు వచ్చేస్తున్నాయి. ఇంకోండి అక్కడ కూడా కాయ ఉంది చూడండి, కాయలు అయితే వస్తున్నాయి. ఈ స్టేజ్లో మొక్కకు మంచి మొక్క తడిసేలాగా స్ప్రే చేసుకుందాము. ఇప్పుడు మన మొక్కలలో ఇంకా కాయలు రావాల్సింది ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ ఒకటి రావాలి, తర్వాత వచ్చేసి ఇది అల్లనేరేడు ఒకటి రావాలన్నమాట. ఇదిగోండి బిల్డింగ్ అంతా చెత్తగా ఉంది అనుకోకుండా రీపాటింగ్ చేస్తున్నాం కదా. తర్వాత మన ఈ యొక్క కోళ్ళు చేసేటువంటి పని కూడా అట్లే ఉంటుంది. ఇంకా మనము మళ్ళీ ఊడ్చుకుంటూ ఉండాలి. ఈవినింగ్ అయితే ఊడ్చేస్తాను. అదేవిధంగా మనము వంగ మొక్కలకి పేస్ట్ వచ్చిందని మొన్న అంతా క్రూన్ చేసాం కదా, కాబట్టి మొక్కకి మంచిగా తడిసేలాగా ముందు వెనకల ఆకులు స్ప్రే చేసుకుందాము. మొక్క మొత్తం క్రూన్ చేసా చూసారా, ఆకులు ఓన్లీ లేత ఆకులు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అంతా ఆకులంతా పాడైపోయినాయి. అందుకే ఇప్పుడు ఆకుల కింది బాగాన కూడా స్ప్రే చేస్తున్నాను. ఫస్ట్ కింది బాగాన స్ప్రే చేసి తర్వాత పై బాగాన స్ప్రే చేసుకున్నాము. ఇదిగోండి ఇక్కడున్న మొక్క కూడా మొత్తం పేస్ట్ వచ్చిందని మొక్క మొత్తం కట్ చేసాం. పీకేద్దామని చూసా కానీ రూట్స్ నుండి రావట్లేదు. దానికి కాయలు మంచిగా ఉన్నాయి, ఇంకా తెంపేయాలనిపించలేదు కాయలను చూసాక రాకపోయేసరికి. ఇదిగోండి మనకి కనకాంబరాల మొలకలు, 100 వరహాల మొక్క అయితే చిన్న కుండీలలో అయినా కానీ మంచిగా వస్తున్నాయి చూడండి. మనం లిక్విడ్ పోషకాలు మొన్న పాలకూర తెంపుకుపోయాను, ఎంత బాగుంది అసలు టేస్ట్. టమాటా మొక్కలు అయితే అన్నీ పోతున్నాయి. ఇది కూడా మొత్తం క్రూన్ చేసా అనమాట, వాడిపోయిన మొక్కల కొమ్మల వరకు తీసేసా. ఇదిగోండి ఇది లాస్ట్ టైం మంచిగా పూత వచ్చింది.
ఈసారి కూడా వస్తుంది చూద్దాము. మనము అదేంటి దొండపాదు కూడా మంచిగా పాదు మొత్తం తడిసేలాగా స్ప్రే చేసుకుందాము. ఇలా స్ప్రే చేస్తే మనకి వారానికి మంచిగా కాయలు వస్తాయి. ఎక్కడైతే మనకు ఈ యొక్క కొమ్మలు ఉన్నాయో తీగలు, ఈ యొక్క తీగ భాగానికి మంచిగా తడిచేలాగా స్ప్రే చేయాలి కొంచెం ఓపికతో, కానీ కాయలు మంచిగా వస్తాయి. దీనికి కూడా అంతే, మనకి చెట్టు మంచిగా తడిసేలాగా చేస్తే పువ్వులు ఏంటంటే క్వాంటిటీ పెరుగుతుంది, తర్వాత వాటి యొక్క క్వాలిటీ వస్తుంది, తర్వాత కలర్ కూడా మంచిగా డార్క్ వస్తాయి, అంటే సైజ్ పెరుగుతుంది, ఎక్కువ పువ్వులు వస్తాయి. దీన్ని క్రూన్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ అనమాట. ఈసారి ఎందుకు ఏంటి శంకు పుష్పాలు మంచిగా వస్తలేవు, మొక్కకు బలం లేదో ఏంటో అర్థం అవట్లే. మనం రీపాటింగ్ చేసుకున్నటువంటి ఈ యొక్క సీతాఫల మొక్క కూడా స్ప్రే చేసుకుందాము. ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి వంగ మొక్కలు కూడా స్ప్రే చేసుకుందాము. అదేవిధంగా కనకమరాల మొక్కలు కూడా మొన్ననే మొత్తం అంతా క్రూన్ చేసేసాను. ఇంకా క్రూన్ చేసేసి మనం ఇలా స్ప్రే చేస్తే మంచిగా వస్తాయి పూత. చూసారా, ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే ఉందన్నమాట. ఇక్కడ పెద్దగా ఉండేది బంచ్, అన్ని కొమ్మలు కట్ చేస్తా చూడండి. వారం 10 రోజులకు మంచి కొత్త చిగుర్లు వస్తాయి. ఇదిగోండి వీటి పని ఇవి ఉన్నాయి. ఇప్పుడు అందులో వంగ మొక్క ఉంచితే వావి తల్లి. ఓయ్ ఓయ్ దిగమ్మ దిగమ్మ ఇదిగోండి దీంట్లో ఇప్పుడే పెట్టాను అనమాట వంగ మొక్కని. దిగవే ప్లీజ్, దిగమ్మ అవి చూడండి, నేను దిగమంటే ఎట్లా వేస్తుంది. దిగమ్మ నా చేతుని పొడి చేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క రైస్ వైన్ని మనము మల్లె మొక్క కూడా ఇద్దాము. ఈ ప్లేస్లో మొక్క మనకి మంచిగా రావట్లేవన్నమాట, పువ్వులు డల్ అయిపోయింది. అలాంటి స్టేజ్లో మనము క్రూన్ చేసేసుకొని మంచిగా లిక్విడ్ పోషకాలు అయితే ఇవ్వాలి. ఈ విధంగా రైస్ వైన్ కావచ్చు, లేదంటే పుల్లటి మజ్జిగ, ఎగ్ ఆయిల్స్, నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల మనకు వారం 10 రోజులలో మంచిగా వస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రమే వస్తున్నాయి పువ్వులు, ఇంకెక్కడ రావట్లేదు. ఇక్కడ మాత్రమే కొత్త చిగుర్లు ఉన్నాయన్నమాట. ఎక్కడ కొత్త చిగుర్లు ఉంటాయో అక్కడ మాత్రమే మనకు పూత వస్తుంది. ఇలా మొత్తం చెట్టు మొత్తం తడిసేలాగా మొత్తం స్ప్రే చేద్దాము. తర్వాత ఇంకేం చేస్తున్నానంటే ఇలా బకెట్ మగ్గులో తీసుకొచ్చా వాటరు. ఇక్కడ మనకి దొడ్డు మల్లె చెట్టు ఉంటుంది, కింది వరకు ఉంటుంది. ఇదిగోండి ఇలా పోసేస్తా.